హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరుణాచల్ ప్రదేశ్లో యురేనియం నిక్షేపాలు కనుగొనడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోందంటూ వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో భారతే నిర్ణయించుకుంటుంది. దీనికి చైనాను అడగాల్సిన పని లేదని స్పష్టం చేసింది. మా రాష్ట్రంలో మా భూమిలో మేము పని చేసుకుంటున్నాం. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం తప్పు. మేము చైనా స్పందనను పట్టించుకోమని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి డొమినిక్ తాడర్ బీబీసీతో అన్నారు. షియోమి జిల్లా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అరుణాచల్ భారతదేశంలో ఒక భాగం అని ఆయన అన్నారు. చైనా వ్యవహార శైలి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మేము అరుణాచల్ ప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఇక్కడికి వస్తుంటారు. చైనా ప్రభుత్వం, ప్రజలు దీన్ని సహించలేరు. ఇలాంటి చెడు అలవాటు వారు మానుకోవాలన్నారు తాడర్. అరుణాచల్లో యురేనియం గనులు బయటపడిన అంశంపై చైనా అధికార వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ వార్త రాసింది. అక్కడ భారత్ యురేనియం తవ్వడం చట్టవిరుద్ధమని తమ దేశ అధికారులు అన్నట్లు చెప్పుకొచ్చింది. దక్షిణ టిబెట్లో భారత్ యురేనియం కనుగొన్న విషయాన్ని ఆ దేశ మీడియా గొప్పగా చెబుతోంది. చైనా భూభాగాన్ని ఆక్రమించడంలో భారత వైఖరి దీనిని బట్టి స్పష్టమవుతుందని గ్లోబల్ టైమ్స్ పత్రిక మార్చి 17న ఒక కథనం రాసింది. భారత్ అనుసరిస్తున్న వైఖరి రెండు దేశాల మధ్య సరిహద్దు చర్చను క్లిష్టతరం చేస్తుందని చైనా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ వివాదాస్పద భూభాగం అన్నది చైనా వాదన. ఈ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్లో భాగమని ఆ దేశం అభివర్ణిస్తుంది. ఈ ప్రాంతంపై భారత సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి చైనా నిరాకరిస్తుంది. గత శతాబ్దంలో అరుణాచల్ ప్రదేశ్ అక్రమంగా ఏర్పడిన ప్రాంతం. అందులో 90,000 చదరపు కిలోమీటర్ల చైనా భూభాగాన్ని భారతదేశం ఆక్రమించిందని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది. చైనా సరిహద్దుకు యువతల 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మొదలైందని భారత మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు అనుమతి లభించింది. యురేనియం నిక్షేపాలను కనుగొనే పని ప్రారంభించామని అటామిక్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డీకే సిన్హా సోమవారం హైదరాబాద్లో చెప్పారు. ఆ ప్రదేశం ఎక్కువగా పర్వతాలతో నిండి ఉన్నందున ఆకాశం నుంచి నిక్షేపాలను గుర్తించడానికి వీలు కాదు. దీంతో మేము కొండలను కూడా ఎక్కాం. భారతదేశంలో మారుమూల గ్రామమైన మెచూకా వ్యాలీకి సైతం వెళ్ళామని ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ నిర్వహించిన రేడియేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెమినార్లో సిన్హా చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ సియాంగ్ జిల్లా ఆలో ప్రాంతంలో ఈ అన్వేషణ జరిగిందని డీకే సిన్హా ఉటంకిస్తూ మార్చి 16న టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం రాసింది. ఇదే విషయమై పశ్చిమ సియాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ రాజీవ్ తుకర్తో బీబీసీ మాట్లాడింది. యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ జరిగినట్లు చెబుతున్న ప్రదేశం పశ్చిమ సియాంగ్ జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు అది షియోమి జిల్లా పరిధిలోకి వచ్చిందని రాజీవ్ చెప్పారు. మీరు కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేస్తే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.